హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 వెస్పా VXL వేరియంట్ అనమాట. ఇందులో మీకు చాలా వేరియంట్స్ ఉన్నాయి. అందులో ఇది VXL అనే వేరియంట్. ఇందులో మీకు ఎలా వీల్ అయితే వస్తుంది. చాలా మంచి కలర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. సో ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, మైలేజ్ ఎంత వస్తుంది, రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మొత్తం మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 3 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ 124.4 cc BS 6.2 SOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 9.5 PS పవర్, 10.1 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత రైడ్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అలాగే బెల్ట్ డ్రైవ్ అనేది ఈ వెహికల్లో ఉంది. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 mm డ్రమ్ బ్రేక్తో లభిస్తూ ఉంది. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. 125 cc కాబట్టి కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫ్రంట్ సైడ్ మీకు ABS అయితే మిస్ అవుతుంది. ఫ్యూచర్లో వచ్చే వెస్పా VXL 125 అయినా సరే ABS వస్తుందేమో చూడాలి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి. ఆ సస్పెన్షన్స్ అన్నీ కూడా మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్స్తో వస్తున్నప్పటికీ ఈ వెహికల్ కొద్దిగా యూనిక్ అనమాట. ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవ్డ్ హైడ్రాలిక్ సింగిల్ సైడ్ ఆర్మ్ అయితే ఇచ్చారు. ఇట్లా అయితే ఉండేది మీకు చూస్తానికి. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. పర్సనల్ గా వెస్పా వెహికల్ నేనైతే యూజ్ చేశాను. సస్పెన్షన్ అయితే యావరేజ్ గా ఉండేది. మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే సస్పెన్షన్ ది ఈ వెహికల్ అయితే ఉండదు కాబట్టి వేరే వెహికల్స్ అయితే చూస్ చేసుకోండి. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఇది VXL వేరియంట్ కాబట్టి మీకు LI వీల్ అయితే వస్తూ ఉంది. ఈ LI వీల్ కూడా చూస్తానికి చాలా బాగుంది. ఈ టైర్స్లో ఒక ప్లస్ అయితే ఉంది, మైనస్ ఉంది. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 110/70 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. 11 ఇంచ్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు 120/70 10 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది, కొద్దిగా వైడ్ టైర్స్. మైనస్ ఏంటంటే చాలా కంపెనీస్ అయితే ఇట్లాంటి సైజెస్ టైర్స్ అయితే తయారు చేయదు. అలాగే కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే ఉంటాయి. MRF టైర్స్ అయితే మీరు ఈ వెహికల్కి అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. కొద్దిగా ఎక్స్పెన్సివ్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. 2000 రూపీస్ స్టార్టింగ్ అయితే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను పర్సనల్గా వెస్పా వెహికల్ అయితే యూజ్ చేశాను కాబట్టి. బ్యాక్ సైడ్ టైర్ అయితే త్వరగా అరిగిపోయింది. మీరు టైర్ పర్చేస్ చేయాలన్నా సరే కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 155 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 అయితే ఉండాలి. ఇందులో 5 mm అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు ఈ కింద ఇట్లా తగులుతుంది అనమాట. సో మీరు కొద్దిగా స్లోగా అయితే ఈ వెహికల్ నడపాలి. సీట్ హైట్ విషయానికి వస్తే 775 mm తో లభిస్తూ ఉంది. హైట్ అయితే చాలా తక్కువ అనమాట. సో ఎవరైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే 114 kgs వెయిట్ అయితే ఉంది. చాలా తక్కువ వెయిట్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 7.4 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఈ సీట్ అయితే ఓపెన్ చేసి లోపల అయితే మీరు ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. కానీ ఈ వెస్పా వెహికల్కి ఎక్స్టర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెస్పా వెహికల్కి LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ అయితే బల్బ్ ఇచ్చారు. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్లో బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. వీటిని కూడా LEDకి అప్డేట్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. డిజిటల్ ఫ్యూయల్ గేజ్, టైం అయితే ఉంది. అలాగే మీకు ఓడోమీటర్ అయితే డిజిటల్తో లభిస్తూ ఉంది. ట్రిప్ మీటర్స్ కూడా డిజిటల్తో ఉన్నాయి. రైట్ సైడ్ సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఉంది. అలాగే లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. ఇవి మనకి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ అయితే చాలా బేసిక్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్డేట్ చేస్తే బాగుంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం అప్పుడు పొందొచ్చు అనమాట. ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. మరీ అంత లాంగ్ అయితే లేదు, అలా అని చెప్పేసి బాగా షార్ట్గా ఉందని కూడా నేను చెప్పను. మీడియంగా అయితే ఉంది. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళైతే ఒకళ్ళు కూర్చొని కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సన్నగా ఉన్న వాళ్ళైతే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట కంఫర్టబుల్గా. సో బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ ఏదైతే ఉందో వీటిలో 2 రకాలు అయితే ఉంటాయి అనమాట. ఇదైతే పిలియన్ రైడర్కి కొద్దిగా బ్యాక్ సైడ్ సపోర్ట్ అయితే ఉండిద్ది. సో ఇట్లాంటిది పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండర్ సీట్ స్టోరేజ్ విషయానికి వస్తే చాలా తక్కువ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది అనమాట. వెస్పా వాళ్ళ హెల్మెట్ అయితే ఉండేది కదా, కొద్దిగా చిన్నగా హాఫ్ ఫేస్ హెల్మెట్, అదైతే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ వెహికల్లో బూట్ లైట్ అయితే ఇస్తా ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది ఇంకొక ప్లస్ పాయింట్. నాకు నచ్చింది ఏంటంటే, సో మీరు బూట్ ఓపెన్ చేయడానికి కీస్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. ఆల్ ఇన్ వన్ కీ లాగిస్తే బాగుంది అనిపించింది, అదొకటి మైనస్. కానీ కీ సిస్టంలో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, సో మీరు కీ పెట్టేసి రైట్ సైడ్ తిప్పుతారు కదా, సో మళ్ళీ కీ రిమూవ్ చేసేటప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అది చూసుకొని తీయాలి. ఎవరు పడితే వాళ్ళు కీ అయితే బయటికి తీలేరు అనమాట. సో అదొక యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు వెస్పా వెహికల్కి. ఆ కీ పొజిషన్ కిందే మీకు చిన్న గ్లౌ బాక్స్ అయితే ఇచ్చారు. ఏదైనా చిన్న థింగ్స్ అయితే మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ ఇదంతా యూస్ఫుల్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, రైడర్ ఫుట్ రెస్ట్ అయితే కొద్దిగా స్పేస్ తక్కువగానే ఉండిద్ది.
5.5 5.6 హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ తగిలే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఫ్లాట్గా కూడా ఉండదన్నమాట, ఏదైనా మీరు వాటర్ క్యాన్స్ ఇంకేమన్నా క్యారీ చేయాలన్నా సరే ఫ్లాట్గా ఉండదు కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. అది కూడా ఒకసారి చూసుకోండి కొనుక్కునే ముందు. ఇంకా సైడ్ స్టాండ్ అయితే ఉంది, కానీ సైడ్ స్టాండ్ అయితే మీకు అంత మంచి క్వాలిటీ అయితే ఉండదు, అది మధ్య మధ్యలో ఊడిపోతూ ఉండిద్ది అనమాట. సెంటర్ స్టాండ్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అనమాట సెంటర్ స్టాండ్ అయితే. ఇంకొకటి మైనస్ ఏంటంటే ఈ వెహికల్లో కిక్ రాడ్ అయితే రావట్లేదు. నేను పర్చేస్ చేసినప్పుడు వెస్పా VXL వేరియంట్లో మీకు కిక్ రాడ్ కూడా ఉండేది, బట్ అది రిమూవ్ చేశారనమాట. సెల్ఫ్ స్టార్ట్తోనే మీరు ఈ వెహికల్ని స్టార్ట్ చేయాల్సి ఉండిద్ది. కిక్ రాడ్ కూడా ఇస్తే బాగుండి అనిపించింది నాకు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు హెడ్లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మోడ్ స్విచ్ అయితే ఉంది. ట్రిప్ మీటర్ క్లాక్ని మీరు మార్చుకోవడానికి ఈ మోడ్ స్విచ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, దాని తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ అయితే యావరేజ్ అనమాట, టాప్ నాచ్ క్వాలిటీ అయితే మీకు వెస్పాలో అయితే ఉండదు, అదొకసారి మీరు గమనించాలి. కానీ హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో టాప్ స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా స్మూత్గా అయితే ఈ వెహికల్ మీద మీరు రైడ్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. రైడింగ్ కంఫర్ట్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంటుంది వెస్పాలో. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 1,57,000 రూపీస్లో లభిస్తూ ఉంది, ఎగ్జాక్ట్ ఆన్-రోడ్ ప్రైస్ అనమాట. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 30,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇది వెస్పా VXL 125 బ్లూ కలర్ వేరియంట్ అనమాట. చాలా రోజులు అవుతుంది ఈ వెహికల్ నడిపి, ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది. నా దగ్గర బ్లాక్ కలర్ వెహికల్ అయితే ఉండేది, ఆల్మోస్ట్ 4.5 years పైన నేను యూజ్ చేశాను. సో ఫైనల్లీ ఈరోజు అయితే మళ్ళీ కుదిరింది అనమాట ఈ వెహికల్ నడపడానికి. 3 wheels ఎయిర్ కూల్డ్ ఇంజను. మిగతా స్కూటర్స్తో కంపేర్ చేస్తే అప్రిలా, టీవీఎస్లో ఎంటార్కు, వెస్పాలో మీకు మంచి ఇంజన్స్ అయితే ఉంటాయి, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అనమాట. టాప్ స్పీడ్ అయితే నేను ఇంతకుముందు 100 పైనే బాగునిచ్చాను, ఇప్పుడు ఎంత స్పీడ్ వెళ్ళిద్దో ఒకసారి చెక్ చేద్దాము. 80. యాక్సిలేటర్ మొత్తం నేను తిప్పేసేసాను. ప్రస్తుతానికి మనం 90 km/h స్పీడ్కి అయితే రీచ్ అయ్యాము. 0 వైబ్రేషన్స్, బటరీ స్మూత్ ఇంజిన్ అనమాట. ఓకే, బ్రేక్స్ అయితే చాలా బాగుంటాయి మీకు వెస్పా వెహికల్స్లో. బ్రేక్ లివర్స్ అండ్ బ్రేక్స్ సూపర్ అనమాట. బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. ఏబిఎస్ అయితే మిస్ అవుతుంది. ప్రతి 125cc కూడా ఏబిఎస్ ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది కదా. మరి ఈ ఇయర్లో అయితే ప్రస్తుతానికి వెస్పాలో ఏబిఎస్ అయితే లేదు. నెక్స్ట్ ఇయర్లో అయినా సరే ఏబిఎస్ తీసుకొస్తారేమో చూడాలి. యూటర్న్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. షోరూమ్ దగ్గర నుంచి చాలా దూరం అయితే వచ్చేసాం అనమాట షూట్ లొకేషన్కి. ఎప్పుడు షూట్ చేసే దగ్గరికి వచ్చాం అనమాట, చాలా దూరము వెస్పా షోరూమ్ దగ్గర నుంచి మా షూట్ లొకేషన్ అయితే. చాలా బేసిక్ కన్సోలు, ఎన్లాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అనమాట. మీకు ఎన్లాగ్లో స్పీడోమీటర్ అయితే ఉంది. టైర్స్ గ్రిప్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది, రేడియల్ టైర్స్. హైవే మీద మీరు యాక్సిలేటర్ మొత్తం తిప్పేసి హ్యాపీగా కూర్చుంటే అదే స్మూత్గా తీసుకెళ్ళిపోయింది. మిగతా స్కూటర్స్తో కంపేర్ చేస్తే అంత కంఫర్ట్ బాగుంటుంది అనమాట ఈ వెస్పా వెహికల్స్లో. ప్రస్తుతానికి 95 దాకా అయితే మనం రీచ్ అయ్యాం టాప్ స్పీడ్ అయితే. ఈజీగా 100 క్రాస్ అవుతుంది ఒక 2-3 సర్వీసెస్ కంప్లీట్ అయిన వెంటనే. పెద్ద స్పీడ్ బ్రేకరు, ప్రస్తుతానికైతే కింద ఏమీ తగలలేదు. బట్ డబుల్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు జాగ్రత్తగా అయితే ఈ వెహికల్ని రైడ్ చేయండి. కిక్ రాడ్ అయితే రిమూవ్ చేశారు, సో మీకు పెద్ద బ్యాటరీ అయితే ఈ వెహికల్లో ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా అంత తొందరగా పాడైపోదు, కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. హ్యాపీగా మీరు 1.5 year to 2 years సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. చెప్పలేం బ్రో, బ్యాటరీ ఎప్పుడైనా పాడైపోవచ్చు. నాకైతే మాత్రం 2 years దాకా ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదన్నమాట. సో దానికి నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేను. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే, రోజు వెహికల్ యూజ్ చేస్తే మాత్రం బ్యాటరీకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. హ్యాపీగా మీరు సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. ఇంతకుముందు హాలోజన్ లైట్ అయితే ఉండేది, ఎప్పుడో అప్డేట్ చేశారు. మనం ఇప్పుడైతే వీడియో చేస్తున్నాము. నైట్ టైం విజిబిలిటీ బాగుంటుంది. కానీ మైనస్ ఏంటంటే ఈ వెహికల్లో సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ చాలా చండాలంగా ఉంటుంది. సో సస్పెన్షన్ కొద్దిగా అప్డేట్ చేయాలి. మీరు గతుకులో వెళ్తున్నా, స్మూత్గా ఉన్న రోడ్లో వెళ్తున్నా సరే ప్రతి బంప్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. అంత బేసిక్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. బూట్ స్పేస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. ఒక చిన్న హెల్మెట్ వెస్పా వాళ్ళది ఉంటుంది అనమాట, హాఫ్ ఫేస్ హెల్మెట్, అదైతే పట్టిద్ది అంతే. బూట్ లైట్ ఇచ్చారు, యూఎస్బీ ఛార్జింగ్ టైప్ ఏ సాకెట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక మంచి విషయం, ఇంతకు ముందు అయితే లేదు.
పోనీలేండి కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు BS4 వెహికల్తో కంపేర్ చేస్తే, కానీ ప్రైస్ ఎక్కువ. 1,60,000 లోపు మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. సో ఇది VXL. ఇందులో కూడా మీకు మోడల్స్ అయితే ఉన్నాయి, 11 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే మాత్రం డార్క్ రెడ్ సూపర్ అనమాట. లైవ్లో చూస్తానికి చాలా బాగుంటుంది. కొద్దిగా మాప్గా ఆగాలి అంటే మ్యాటీ బ్లాక్ తీసుకోవచ్చు. నా దగ్గర మ్యాటీ బ్లాక్ అయితే ఉండేది. సో మీ ఇష్టం బ్రో, మీకు నచ్చిన కలర్ తీసుకోండి, ఎందుకంటే చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఐ క్యాచీగా ఏది అనిపిస్తే అది తీసుకోవచ్చు. సో ఇది వెస్పా VXLకి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా ఈ వెహికల్కి సంబంధించిన మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే విజయవాడ త్రిశూల ఆటో హబ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మోటోప్లెక్స్ షోరూమ్ అనమాట. ఓన్లీ 1 డీలర్షిప్ అని చెప్పుకోవచ్చు విజయవాడలో. బిగ్ బైక్స్ కావాలి అనుకుంటే అప్రిలా నుంచి మీరు ఈ షోరూమ్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వెస్పా స్కూటర్ మీరు కొనాలా వద్దా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు టోటల్గా 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ZS వేరియంట్ అనమాట. 1,43,000 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ అయితే ఉండిద్ది. 1,65,000 రూపీస్ దాకా అయితే ఉందన్నమాట. సో మీకు నచ్చిన వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఏ వేరియంట్ చూసుకున్నా సరే మీకు సేమ్ ఇంజన్ అయితే ఉండిద్ది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే సూపర్, బ్రేక్స్ అయితే ఎక్సలెంట్ అనమాట. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఇంకా ఈ వెహికల్లో మొత్తం అవుట్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒక LED హెడ్లైట్ అయితే ఇచ్చారు. కన్సోలు, సస్పెన్షను, బూట్ స్పేస్ ఇవన్నీ కొద్దిగా అప్డేట్ చేయాలి. సో చాసిస్ కూడా బాగుంటుంది. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే సూపర్ అనమాట. అలాగే వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉండేది. చూడగానే కొనాలనిపించింది. ఖచ్చితంగా ఈ వెహికల్ మీరు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. మీకు కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీకు కంఫర్ట్ ఉంది అని అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.